హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్నేహం. సో ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ బియ్యం రొట్టె చేసింది. సో అది నేను అందరితో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. సో ఫస్ట్ బియ్యం రొట్టెకి మనం వేడి నీళ్ళతో కలుపుతాము. దానికోసం నీళ్ళు వేడి చేసుకొని బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీడ్ చేసుకోవాలి. సో ఈ బియ్యం రొట్టెకి నీడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే అవి బాగా వస్తాయి. సో ఇది ఒక 5 to 6 minutes గట్టిగా నీట్ చేసుకోవాలన్నమాట పిండిని. సో ఇలా ఎక్కువసేపు నీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రొట్టెలు చేసే అప్పుడు పగలకుండా వస్తాయి. అందుకని చెప్పి మనకి ఎంత వీలైతే అంతసేపు కలుపుకోవాలన్నమాట. సో ఇలా ముట్టుకుంటే ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ లెవెల్కి కలుపుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముద్దలు చేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. కొంచెం సేపు ఆ పిండిని ఇట్లా ఒక బౌల్ లాగా షేప్ వచ్చేంత వరకు చేయితోనే కొంచెం కొంచెం రోల్ చేసుకోవాలి దాన్ని. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని ఇలా చేయితో కానీ రోలింగ్ పిన్తో కానీ రోల్ చేసుకోవాలి. ఇలా చేయి అడ్డం పెట్టుకుంటూ రోల్ చేసుకుంటే అలా సైడ్స్కి క్రాక్స్ రావన్నమాట. సో అందుకని చెప్పి అలా చేయి అడ్డం పెట్టుకొని దాన్ని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కావాలంటే మనం రోలింగ్ పిన్తోని చేసుకోవచ్చు. ఇలా చేయితోనే అవుతుంది అనుకుంటే మనం చేయితోనే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ దీని కొంచెం పిండి ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే అది క్రాక్స్ రాకుండా ఉండడానికి మనం పిండి ఎక్కువగా వాడతాము. సో మేము ఇక్కడ వరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోలింగ్ పిన్ వాడుతున్నాము. సో మధ్య మధ్యలో వాటర్ కానీ ఆయిల్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మేమైతే వాటర్ యూస్ చేసుకుంటూ వాటర్ దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఇలా మెల్లగా క్రాక్స్ లేకుండా రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే మనకి అప్పుడప్పుడు పిండిని చల్లుకుంటూ దానిపైన కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో పిండి చల్లుకుంటూ మనకు కొంచెం క్రాక్ వస్తుంది అన్నప్పుడు మనము పిండి చల్లుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. అది ఈజీగా స్ప్రెడ్ కూడా అవుతుంది. సో ఇలా చూపిస్తున్నట్టు మాకు ఇంత తిన్నగా అయ్యింది. అంత తిన్ అయ్యేంత వరకు మనం రోల్ చేసుకొని పెనం మీద పెట్టుకోవాలి. సో పెనం పైన పెట్టుకున్న తర్వాత నార్మల్ చపాతీలాగా కాల్చడమే. కాకపోతే మనం బియ్యం రొట్టెకి ఏం చేస్తామంటే దానిపైన వాటర్ స్ప్రెడ్ చేస్తాము. సో వాటర్ స్ప్రెడ్ చేస్తే మనం పిండి ఎక్కువగా వాడతాం కదా. సో పిండి తేలకుండా మీద సాఫ్ట్గా వస్తాయి అన్నమాట రొట్టెలు. సో అందుకని చెప్పి మనం మీద వాటర్ స్ప్రెడ్ చేస్తే అవి బాగా కాలుతుంది, ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుంది. సో అలా 2 sides మనం బాగా కాల్చుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కాస్ట్ లాగా. సో అది దాంతో తెలుస్తుంది అనమాట మనకి ఒక సైడ్ కాలినట్టు, అంటే మొత్తం కాలినట్టు కాదు. సో అలా అయిన తర్వాత మనం దాన్ని తిప్పుకోవాలన్నమాట. సో సేమ్ చపాతీ ఎలా కాల్చుకుంటామో 2 సైడ్లు తిప్పుకుంటూ, సో అలాగే రెండింటిని 2 sides కాల్చుకోవాలన్నమాట. సో ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసుకుందాము. సో ఇలా ఉంటుందన్నమాట కాలిన తర్వాత. సో అలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా ఇలా చేత్తో ఒత్తుకుంటూ మనకి ఎంత వరకు వీలైతే అంతవరకు మనం చేత్తో ఒత్తుకోవాలి. దాని తర్వాత మనం రోలింగ్ పిన్ వాడి దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇలాగే అన్ని రొట్టెలకి కూడా మనం వాటర్ అప్లై చేసుకుంటూ 2 sides బాగా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే రొట్టెలు పైన పగలకుండా వస్తాయి. అండ్ మనకి నార్మల్గా జొన్న రొట్టె కానీ బియ్యం రొట్టె కానీ ఏంటంటే పగులుతాయి మనం చేసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ వాటర్ యూస్ చేస్తే సాఫ్ట్గా పగలకుండా మనకి చపాతీలాగా వస్తాయి అన్నమాట. సో ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం దాన్ని మన చాయిస్ ఆఫ్ కర్రీతో తినొచ్చు. ఇలాంటివి అయితే ఇవి నాన్ వెజ్లోకి చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి కర్రీతో తిన్న తర్వాత ఒక్క రొట్టె అయినా నేను ఇలా తింటాను. ఉప్పు కారం దాంట్లో ఆయిల్ వేసుకొని చపాతీ రొట్టె అంతా స్ప్రెడ్ చేసుకొని తింటానన్నమాట. నాకు చాలా ఇష్టం, ఇలా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఇలాగే తింటారా? ఒకవేళ తినకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.